కాబోతుంది త్వరలోనే. సపరగొట్టరా. మరి అవుతుండగా ఈ లక్ష డప్పుల కార్యక్రమం ఎందుకు అని చెప్పేసి మీకు డౌట్ వస్తుండొచ్చు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ రాష్ట్రం రావడంలో ఎంత కీలక భూమిక పోషించినమో ఆ విద్యార్థి లోకమే మళ్ళొకసారి లక్ష డప్పుల కార్యక్రమానికి నా విద్యార్థి తమ్ముళ్ళారా మీరందరూ ఉండాలని చెప్పేసి అన్న మందకృష్ణ ఇలా మన మధ్యలోకి వచ్చింది. మనందరితో సంబంధం లేకుండానే వర్గీకరణ సాధించే శక్తియుక్తులు, ఆ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో అందరికంటే ఎక్కువ వ్యూహకర్త ఉన్నటువంటి అన్న మందకృష్ణన్న తన వ్యూహాలు ప్రతివ్యూహాలతోటి తన ఎత్తుగడలతోటి వర్గీకరణ సాధించే శక్తియుక్తులు కలిగినవాడు. కానీ 30 సంవత్సరాలు తెలంగాణ 30 సంవత్సరాలు వర్గీకరణ ఉద్యమాన్ని నడిపిస్తా ఉన్నా 30 రోజులు సమయం ఇవ్వండి తమ్ముళ్ళారా అని చెప్పేసి నా జాతి బిడ్డలారని చెప్పేసి కవులు కళాకారులను పిలుచుకున్నప్పుడు మీకు తెలుసో తెలియదు ఇంతకుముందు మాటల తిరుపతి పాట వాడిండు. ఆ బిడ్డ ఈ జాతి బిడ్డ అని చెప్పేసి చాలా మందికి తెలియదు. లక్షలాది పాటలు, మిలియన్ల కొద్ది పాటలు ఈ సమాజం అంతా ఈ తెలుగు నేల మీద అసలు ఈ ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆయన పాటలు వినని వాళ్ళు ఉండరు. ఈ జాతి బిడ్డ తన స్టూడియోలో కూర్చొని పాటలు చేసుకున్నట్టు ఈ కార్యక్రమం చూసిన తర్వాత నేను కూడా మందకృష్ణతో నడుస్తా మీతో పాటు ఉంటానని చెప్పేసి స్టూడియోలో పెట్టుకొని వచ్చిండు మాటల తిరుపతి అన్న. జాతి బిడ్డలందరినీ ఒక్కసారి ఒక వేదిక మీకు కదిలిస్తా ఉన్నాడు. మిట్టపల్లి సురేందర్ ఇంతకుముందు మిట్టపల్లి సురేందర్ తోటి ఇదే బాధ ఇప్పటికి కూడా. ఆ వాస్తవం ఒక అర్ధగంట క్రితం బాగా ఆకలి అవుతా ఉండే, ముచ్చట చెప్పిండు ఆకలితో దిగపోయింది. నాకు అందరికి ఆకలి వచ్చిపోతుంది మిట్టపల్లి మాట్లాడుతాను. అట్లా ఒక అద్భుతమైనటువంటి బిడ్డలు ఈ సమాజంలో పుట్టినందుకు నిజంగా గర్వపడతా ఉన్నాం. చాలా మంది స్టూడియోలు పెట్టుకొని మ్యూజిక్ డైరెక్టర్లు ఎంతో మంది తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన బిడ్డలందరూ కూడా ఈ జాతిలో పుట్టడం గర్వంగా భావిస్తాం. అట్లే తెలంగాణ కోసం ఇంత నెత్తురు చెమటలు పెట్టి పనిచేసిన తమ్ముళ్ళారా, మరి నీ జాతి కోసం జరుగుతున్న పోరాటంలో మీరు ముందు వరుసలో ఉండరా అని చెప్పేసి అడిగినప్పుడు మాకు ఒక్కసారి అంటే మిట్టపల్లి సురేందర్ గాని ఇలా అంతటి నాగరాజన్న తెలంగాణ ధూమ్ధాం సృష్టికర్త అయిన వేదిక మీద ఆడని ఆట లేదు పాడని పాట తెలంగాణ అంతా మొత్తం యావత్ తెలంగాణ చుట్టొచ్చినటువంటి బిడ్డ ఈ జాతి బిడ్డలు, ఇంతమంది బిడ్డలు కూడా. అంటే మనకి ఏమో తెలంగాణ రాష్ట్రం వస్తే సర్వరోగ నివారణ, మన ఇంట్లో ఏ బాధ ఉన్నా సరే ఆ బాధకు పరిష్కారము తెలంగాణ వస్తుంది అనుకున్నాం. సర్వరోగ నివారణ ఇక్కడ ఎవరికైనా మన బాధ చెప్తే ఆంధ్రపై తెలంగాణ వస్తే అనిపోతాయి అనుకున్నాం. తెలంగాణ వచ్చింది, ఇంకా ఎక్కువ సమస్యలు మొదలైనవి మన జాతులకు అందరికి కూడా. చిన్న రాష్ట్రాలు వస్తే చిన్న జాతులు బాగుపడతాయని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇప్పుడు ఏనాడో చెప్పిండు. కానీ అవి కొన్ని వర్గాలకు చిన్న జాతులు అంటే మా సామాజిక వర్గం ఎంత అన్నా చిన్న సామాజిక వర్గం కదా, ఇక మేము బాగుపడుతున్నామని చెప్పారు 10 ఏళ్ళలో, గడిచిన 10 ఏళ్ళలో. ఇవాళ మన ముందున్నటువంటి తక్షణ కర్తవ్యం రెండు సమస్యలు మన ముందు ఉండే తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో కూడా. వర్గీకరణ ఒకటి, తెలంగాణ రాష్ట్ర సాధన రెండు. ఈ రెండు సమస్యలు ఒకటి సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని. అన్న నేను ఇలా మందకృష్ణకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసము ఉద్యమం జరుగుతున్న టైంలో రాజకీయ పార్టీల ద్వారా రాదు, విద్యార్థి ఉద్యమం నిస్వార్థంగా జరిగితే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం సాధ్యం కాదని చెప్పేసి రాజకీయ పార్టీకి అనుబంధంగా విద్యార్థి సంఘం పెట్టకపోతే మేమే పెట్టుకుంటామని చెప్పేసి మా పృథ్వన్న ఆ రోజు టీఆర్ఎస్ విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులందరినీ ఐక్యం చేసి ఆ రోజు కేసీఆర్ కు అతీతంగా ప్రత్యేకంగా తెలంగాణ విద్యార్థులు ముందు వరుసకు రావాలని చెప్పి మా అందరిని కూడా ఆ రోజు ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మేమందరం పనిచేసినాం. మా అంజన్న, నేను, పృథ్వన్నతో పాటు కలిసి పనిచేసినాం. ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీదకి ఎవరైనా అడుగు పెట్టాలంటే జై తెలంగాణ అన్నోడు తప్ప ఇక నై తెలంగాణ అన్నోడు అడుగు పెట్టే పరిస్థితి లేని పరిస్థితులు కల్పించినాం. ఒక పెద్ద ఆయన తాగురాటంలో మీటింగ్ పెట్టిండు. ఒకరోజు మీటింగ్ పెడితే అసలు తెలంగాణకు మద్దతు వర్గంలో కూడా ఆ యూనివర్సిటీకి వక్తగా ఒక గెస్ట్ గా పిలిచిండు. పిలిస్తే మేము ఒక మాట చెప్పినాం, చాలా సామరస్యంగా చెప్పినాం. వారైతే తెలంగాణకు అనుకూలంగా లేరు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఏదో గొప్పతనం గురించి చెప్పట్లే, విద్యార్థులు తలుచుకుంటే ఏమవుతుందో నేను చెప్తా ఉన్నా. ఆ రోజు మీరు మీటింగ్ పెడదాం అనుకుంటారు సార్, పెట్టుది కానీ తెలంగాణ వ్యతిరేకులను కూడా మీరు పిలుస్తా ఉన్నారు, వాళ్ళు వస్తే మాత్రం మంచిగుండదు సార్ అని చెప్పినాం. మంచిగుంటారంటే అన్నాడు. ఇక మరే సార్ మీ ఇష్టం సార్ అని చెప్పినాం. మంచిగుంటారంటే మంచిగుండా అంటున్నాం. విద్యార్థులు అయితే తెలంగాణ ఉద్యమం కోసం కట్టుబడి పనిచేస్తా ఉన్నారు, వాళ్ళేమో తెలంగాణనే మాట్లాడతలేరు, జై తెలంగాణ అనట్లేరు. మరి వాళ్ళు వస్తే ఎట్లా అని చెప్పేసి ఆ రోజు సున్నితంగా మాట్లాడినప్పుడు
మిత్రులారా, ఆ రోజు ఆయన ఎంతమంది మాట్లాడుకున్నాడో ఎన్ని పార్టీలతో మాట్లాడుకున్నాడో మాకు తెలియదు, కానీ సాయంత్రం వరకల్లా ప్రెస్ మీట్ పెట్టి ఈ సభను రద్దు చేసుకుంటున్నానని ప్రకటించాడు. అది విద్యార్థుల శక్తి అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను. అదే టీము ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసము తొలినాడులో జై తెలంగాణ అనని వాళ్ళని జై తెలంగాణ అనేటట్టు చేసినట్టుగా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మాణం చేసినటువంటి ఒక నికార్సైన తెలంగాణ బిడ్డలను ఆ రోజు ఎప్పుడైతే మేము సురువు చేసినామో ఆ నికార్సైన తెలంగాణ బిడ్డలు, తెలంగాణ కోసం పనిచేసిన బిడ్డలమే ఇలా నీ పక్షాన ఉన్నాము, నీ పక్కన ఉన్నామని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా ఎవరైనా వర్గీకరణకు జై అనకపోతే వారు ఉస్మాన్ సూట్లో కూడా అడుగు పెట్టే పరిస్థితులు కల్పించాలని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. జయ ఎందుకంటే నేను హెచ్చరికగా చెప్పట్లే, ఇది ఒక ప్రజాస్వామికమైన డిమాండ్. మనది 1,00,000 డబ్బుల కార్యక్రమం, వాళ్ళు సోదరులు పక్కన పెట్టారు. 1,00,000 డబ్బుల కార్యక్రమం వాళ్ళది. మీరు గమనించండి, నిన్న మొన్న సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ పెట్టి 30 లక్షలు పెడుతున్నాం, ఏంది వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి, రాజకీయంగా పలుకుబడి ఉంది, అన్ని వచ్చినాయి అన్న చెప్తారు తర్వాత. అవన్నీ 1,00,000 డబ్బుల కార్యక్రమానికి 1,00,000 డబ్బుల కార్యక్రమానికి తేడా లేదా సోదరులారా? ఇది ఆకలి పోరాటం మన అందరిది కూడా. 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లది, 1,00,000 కోట్ల సంపాదన వాళ్ళది, 1,00,000 డబ్బుల ఆవేదన, ఆక్రోదన, ఆక్రాందన మనందరం అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. సోదరులారా, ఎక్కువ సమయం లేదు, అందరు కూడా అన్న ఎప్పుడు మాట్లాడుతున్నా విందామని ఉన్నది కాబట్టి నేను ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నా. వర్గీకరణ పోరాటానికి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సామాజిక వర్గం సంబంధించినటువంటి మాదిగ సామాజిక వర్గం సంబంధించిన బిడ్డలందరూ కూడా కదిలి వస్తా ఉన్నారు, అందరూ వస్తున్నారు. ఇంకెవరైనా రానోళ్ళు ఉంటే అక్కడక్కడ చిన్న చితక ఏమైనా ఆలోచనలు ఉంటే మీ ఆలోచనలు మార్చుకొని అందరూ ఈ మహా సంగ్రామంలో కలిసి రావాలని చెప్పేసి వాళ్ళకి పిలుపునిస్తూ మనందరి బాధ్యత ఒకటి ఉన్నదిగానే గుర్తు చేస్తా ఉన్నాం. మనందరి బాధ్యత ఏం కాదు, మనకు మద్దతుగా బీసీ సామాజిక వర్గం నుంచి కానీ ఓసీ సామాజిక వర్గం నుంచి కానీ అవుట్ రైట్ గా మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ఈ మద్దతు తెలియజేస్తూ ఉంటే కొంతమంది తుంటారు వాళ్ళు, కొంతమంది వాళ్ళని ఏమన్నారో నాకు భాష రావట్లేదు, వాళ్ళు ఫోన్లు చేసుకుంటా మా అన్నకు ఫోన్ చేసి అట్లెట్లా పోతారన్నా మీరు, మా పొద్దున్నకు ఫోన్ చేసి అట్లెట్లా పోతారన్నా మీరు, మచ్చలేనన్నా మీరు అంటే చూడండి వాళ్ళు ఎట్లా పొగుడుతున్నారు. పొద్దున్నకు ఫోన్ చేసి మీరు మచ్చలేనన్నా ఎట్లా పోతారన్నా మీరు వర్గీకరణ పోరాడానికి, మిమ్మల్ని చాలా ఇంటెలెక్చువల్గా చూసినామన్నా అంటే మీకు వర్గీకరణకు మద్దతు తెలియజేసిన వాళ్ళంతా మీకు ఇంటెలెక్చువల్గా కనబడరు, మీకు మాత్రం సపోర్ట్ చేస్తే వాళ్ళు ఇంటెలెక్చువల్. ఒక్కనన్న తీసి చెప్పురా భయ్, మీరు మీటింగ్లు పెడితే ఏ మీద వచ్చి ఇతర సామాజిక వర్గం నుంచి వచ్చి ఏ మీద వచ్చి మీకు మద్దతు తెలియదు. మా ఇస్మాయిల్ మైనార్టీ అందరూ అన్ని సామాజిక వర్గాలు వర్గీకరణకు మద్దతు వస్తున్నాయి కదా. ఇక ఇది కదా నిజమైన ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్. కాబట్టి సోదరులారా, వాళ్ళు ఏదో రెచ్చగొట్టాలని చూస్తున్నారు, వాళ్ళు ఏదో మద్దతు పెట్టాలని చూస్తున్నారు, వాళ్ళు ఏదో పూడాలని చూస్తున్నారు. కాబట్టి ఇంకా హెచ్చరికలు జారీ చేస్తారేమో. మొన్న ఓకే టీవీ అని ఒక మీరు చూసి ఉంటారు యూట్యూబ్ ఛానల్ ఓకే టీవీ అని, ఆమె కూడా చాలా మంది బెదిరిస్తారట. ఆమె డైరెక్ట్ ఒక వీడియో పెట్టింది, అరే మీరు 100 మంది నన్ను కొట్టడానికి వస్తారేమో, రాను బాయ్ నా వెనక మందకిస్తాను ఉండడానికి పెట్టింది రాజారెడ్డి. నా వెనక మందకిస్తాను గది కదా కావాల్సింది. ఇది చివరి దశ పోరాటం సోదరులారా. ఇప్పుడు రాకపోతే తెలంగాణ మళ్ళీ ఎప్పుడు రావాలని చెప్పేసి ఎక్కడైతే కొట్లాడినామో ఉస్మాన్ సిటీ గడ్డ మీద, అట్లనే వర్గీకరణ ఇప్పుడు జరగకపోతే ఇక జరగదు. మందకృష్ణుల సారథ్యంలో మనందరం కలిసిపోవాల్సిన అవసరం మనందరం గుర్తెరగాలి. గుండె మీద చెయ్యేసుకొని మనందరం ఆలోచించుకొని ముందు వర్షాలు రావాలని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. మనము ఈ వర్గీకరణ సాధించుకోకపోతే జరిగే నష్టాలన్నీ కూడా 30 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నాం. ఇది చివరి దశ పోరాటం కాబట్టి వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి మా సారు రాథోడ్ సార్ గట్టి ఒకసారి సపోర్ట్ కొట్టాలి. పాలమూరు యూనివర్సిటీ మాజీ వేసి మన ఉస్మాన్ యూనివర్సిటీ ముద్దు బిడ్డ మా రాథోడ్ సార్ ఎస్సీ ఉపాధ్యాయ కీలకంగా ఉపాధ్యాయ సంఘంలో కీలకంగా పనిచేసిన సారు మా అందరికీ ఆదర్శం. గట్టిగా మరొకసారి కొట్టరాలి. అట్లా సోదరులారా, మనం ఒక శపథం తీసుకుందాం. వివిధ రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న వాళ్ళు కానీ, స్వతంత్రంగా విద్యార్థి సంఘాలు పెట్టుకున్న వాళ్ళు కానీ, దయచేసి వేరే వాళ్ళకు ఏదో మనకు స్నేహం ఉంటుంది. నాకు కూడా చాలా మంది మాల స్నేహితులు ఉన్నారు. చాలా మంది డెమోక్రటిక్స్ అంటే ప్రజాస్వామ్యవాదులైనటువంటి మాల సోదరులందరూ కూడా వాళ్ళందరినీ స్వాగతిస్తాం. నేను చెప్తా ఉన్నా, మొన్న ఒక సభగడికి ఒక మాల సోదరుడు వచ్చి పాట పాడాడు సోమజూడ ప్రెస్ క్లబ్ లో. డైరెక్ట్ వచ్చి పాట పాడాడు, నేను పాటలు రాస్తా అని చెప్పేసి పాడాడు. ఏదో పేరుండే
పెరుమాండ్ల వెంకన్న మాల సోదరుడు మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసము ఆ రోజు జరుగుతున్నటువంటి మాదిగల సభలో వచ్చి పాట పాడిండు. ఆ గసంటులకు సల్యూట్ చేద్దామన్నా సార్, గట్టిగా సపోర్ట్ కొట్టాలి పెరుమాండ్ల వెంకన్నకు. ఇంకా అక్కడక్కడ సంకుచిత స్వభావం కలిగినటువంటి నా మాదిగ సోదరులారా రండి, ఈ మహాసంగ్రామంలో కలిసి రండి. ప్రజాస్వామికవాదులైనటువంటి మాలలారా రండి, వర్గీకరణ పోరాటానికి మద్దతు ఇవ్వండి అని చెప్పేసి తెలియజేస్తూ ఇంత గొప్ప సదవకాశం ఇచ్చినటువంటి ఎవరికి, నాకు కాదు మనందరికీ ఈ వర్గీకరణ ఉద్యమంలో ఇంత గొప్ప సదావకాశాలు 1,00,000 డప్పుల కార్యక్రమం అనేది ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ నిలవబోతుందని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా. ప్రపంచంలో ఎక్కడ జరగలే ఈ పోరాటం. 1,00,000 డప్పుల ప్రోగ్రాం ఎక్కడ కూడా జరగలే. ఆ మహత్తరమైనటువంటి సంగ్రామంలో మనకు అవకాశం కల్పించింది మందకృష్ణ. మనొకసారి గట్టిగా సపోర్ట్ కొడదాం సోదరులారా. అంటే మనం ఏమనుకుంటాం, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మనకి ఏమి ఇంట్లోకి రాకుండా కూడా ఏమనుకుంటాం, తెలంగాణ మా వాళ్ళని నేర్చింది అనుకుంటాం కదా, అదొక సంతృప్తి అయితే మిగిలింది కదా. కానీ ఇలా వర్గీకరణ వస్తే మన ఇంట్లోకి వచ్చేది అది ఖచ్చితంగా మన వాటలు మనకు పంచుకునేది. కాబట్టి మనమందరం కూడా ఆ నికార్సైన పోరాటంలో ముందు వరుసలో ఉండాలని చెప్పేసి గుర్తు చేస్తూ ఇప్పుడు కాబట్టి మనందరం కూడా ఒక్కసారి వర్గీకరణకు జయగొడదాం, ఆ ఉద్యమంలో భాగస్వామ్యం అవుదాం. ఇంతకుముందు నలిగంటి శరత్ చెప్పినట్టుగా ఒక ప్రోగ్రాం ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా పెద్ద ఎత్తున ఒక సదస్సు లాంటిది, ఒక గర్జన సభ లాంటిది ఫిబ్రవరి 7వ తారీఖు రోజు జరిగే కార్యక్రమం అది 1,00,000 డప్పులు. కాబట్టి మన ఊర్ల నుంచి డప్పులను తీసుకొచ్చే కార్యక్రమం పెట్టుకుందాం. ఒక్కసారి ఎంతమంది ఇళ్లలో డప్పులు ఉన్నాయో నాకు తెలియదు, మీ అందరికి తెలిసి ఉంటుంది మీ ఇళ్లలో. లేకపోతే మాత్రం ఖచ్చితంగా డప్పులు కొనుక్కొని రావాలని చెప్పేసి మన ఊరు నుంచి మన ఇళ్లలో నుంచి ఖచ్చితంగా డప్పులు వస్తున్నాయి ఆ రోజు. ఎందుకంటే ఇప్పటికే ఖరాబుందా వెళ్ళిపోయినాయి. ఎట్లా వెళ్ళిపోయినాయి, మొన్ననే అంబేద్కర్ ట్యాంక్ బండ్ దగ్గర నుంచి జగ్జీవన్ రామ్ దాకా ర్యాలీగా పోయి ఆ రోజు 10 వెహికల్ ద్వారా 10 జిల్లాలకు, ఉమ్మడి జిల్లాలకు వెళ్ళిపోయినాయి. డప్పులు డప్పులు రో మామ నాగులయ్య, జోడా డప్పులు రో నా మామ నాగులయ్య. అయ్యో డప్పులు డప్పులు రో మామ నాగులయ్య, జోడా డప్పులు రో నా మామ నాగులయ్య. డప్పులు రో మామ నాగులయ్య, జోడా డప్పులు రో. 1,00,000 డప్పులు రో మామ నాగులయ్య, 1,000 గొంతులు రో నా మామ నాగులయ్య. ఓ మామ నాగులయ్య, 1,00,000 డప్పులు రో ఓ మామ. మీరందరూ ఓ మామ నాగులయ్య కోరసు. 1,00,000 డప్పులు రో గట్టిగా, 1,00,000 డప్పులు రో. కొద్దిగా అయితే తిన్నామే, ఏం కాదు గట్టిగా వాడు. 1,00,000 డప్పులు రో, 1,000 గొంతులు రో. చలో డప్పులు డప్పులు రో, 1,00,000 డప్పులు రో. ఫిబ్రవరి 7వ తారీఖు రోజు జరగబోయే మహాసంగ్రామానికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వేలాదిగా తరలిపోవాల్సిన అవసరం ఉంది. గట్టిగా చప్పట్లతో మనం సంఘీభావం తెలియజేద్దాం. అన్నా మందకృష్ణ మేమున్నామన్నటువంటి మద్దతును గట్టిగా చప్పట్ల ద్వారా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఉస్మానియా విద్యార్థులు తెలుసుకుంటే సాధించలేదు ఏమి లేదన్నా, ఇప్పటిదాకా సాధించకుండా ఏమి లేం. ఇప్పుడు సాధిస్తామన్న తెలంగాణను సాధించిన బిడ్డలు, ఉస్మానియా బిడ్డలు కీలక పాత్ర ఎట్లయితే పోషించారో, ఈ రోజు మీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి, మీ సారథ్యంలో జరుగుతున్నటువంటి వర్గీకరణ పోరాటంలో కూడా ప్రతి ఒక్క బిడ్డ, విద్యార్థి బిడ్డ, మాదిగ సామాజిక వర్గం కాదు మిగతా సామాజిక వర్గాలు అందరూ కలుపుకొని ఈ మహత్తర సంగ్రామంలో భాగస్వామ్యం అవుతారని చెప్పేసి తెలియజేస్తూ ఒక్కసారి గట్టిగా జై మందకృష్ణ, జై మందకృష్ణ. పోరాడదాం వర్గీకరణకు, పోరాడదాం సామాజిక న్యాయమైన వర్గీకరణకు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న.